అమరావతికి శుభవార్త. నేను ఇంతకుముందు కూడా చెప్పా. కొన్ని వీడియోస్ రెండో రోజుకి కూడా షెడ్యూల్ చేస్తా. నిన్ననే నేను ప్రస్తావించా. అమరావతి మనకి ఆంధ్రాకి రాజధాని ఏది? నంబర్ 1. ఎందుకంటే 18 నెలలయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. మనకి ఇదివరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేది. ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు. ఈ 2024 జూన్ 2తో ఆ బంధం తెగిపోయింది. మన రాజధాని ఏది? మనం ఎందుకు గెజిట్ చేయించుకోవట్లేదు అన్నటువంటి పాయింట్ నేను పదే పదే ప్రస్తావిస్తూ వచ్చా. ఎట్టకేలకు ఇప్పుడు ఒక శుభవార్త చెప్పారు. అమరావతి అన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఒక చట్టబద్ధత కల్పించబోతున్నారు. రాజధానిగా దాన్ని గుర్తించుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేయబోతోంది. ఆ ప్రతిపాదనకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. న్యాయశాఖ దాన్ని రేపు మాపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. క్యాబినెట్లో ఓకే చేసి ఈ విషయం ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసింది. కేంద్రం కొద్ది రోజుల కిందట చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోద ముద్ర లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం గెజిట్ విడుదల చేస్తారు. విభజన తర్వాత ఇది ముఖ్యమైనటువంటి ఘట్టం అవుతుంది. అదే సందర్భంలో పార్ట్ 2 కింద 5(1) నిర్ణయించిన తేదీ నుంచి 10 ఏళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే పార్ట్ 2 కింద 5(2) సబ్సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇది నేను మొన్న కూడా ప్రస్తావించింది, అనేక సార్లు నేను ప్రస్తావించింది ఇదే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 2(5) సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటు అవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధాని ఏర్పాటు అయిందని పేర్కొంటారు. తద్వారా ఒక కీలకమైనటువంటి ఘట్టానికి ఆరంభమైనట్టు. అంటే ఇక మళ్ళీ మార్చాలి అంటే మార్చుకోవచ్చు. అది మళ్ళీ పార్లమెంట్లో అప్పుడుండే కేంద్ర ప్రభుత్వాలతో మాత్రమే సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతగా మార్చుకోవడానికి వీల్లేదు. ఇకపోతే ఇప్పుడు తేలాల్సింది గెజిట్ చేసేటప్పుడు బౌండరీస్ ఏంటి? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నిటి కూడా కలిపి పెట్టారా? లేదంటే కేవలం ఆ 29 గ్రామాలే పెట్టారా? ఇది తేలాల్సి ఉంది. అది అసలు వాస్తవంగా అయితే మనందరి సమస్య, మనందరి అంశం, మనందరికీ ఆ వివరాలు చెప్పాలి. ఆ వివరాలు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అది చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు గెజిట్ అవుతున్నటువంటి అమరావతి అంటే ఊరికి పేరు రాసి గెజిట్ చేసి పడేస్తారా? అమరావతి నగరాన్ని గెజిట్ చేస్తారు. అమరావతి నగరం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది. అప్పుడు ఇవన్నీ కలుస్తున్నాయా లేదా? ఇది స్పష్టత రావాల్సి ఉంది.